మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోటీదారులు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలు ఇస్తూ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రచారానికి డబ్బులు లేని కొంతమంది నేతలు సాయం చేయమంటూ ప్రజలను కోరుతున్నారు. ఇప్పటికే ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయగా అదే బాటలో నడిచారు ఢిల్లీ సీఎం అతీషి. డిసెంబర్ 12వ తేదీ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన వద్ద ప్రచారం చేసేందుకు డబ్బులు లేవని ఢిల్లీ సీఎం అతీషి వివరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలే తనకు సాయం చేయాలని, అందుకోసం ఓ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. అందుకు సంబంధించిన లింకును కూడా విడుదల చేశారు. అయితే కాల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న ఆమెకు పెద్ద ఎత్తునే దాతలు సాయం చేశారు. ఒక్క రోజులోనే మొత్తం 443 మంది దాతలు తమకు నచ్చినంత డబ్బును విరాళంగా ఇచ్చారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 19,26,000 రూపాయలు జమ అయ్యాయి. మరో రోజు గడిస్తే సీఎం అతీషి కోరిన పూర్తి డబ్బు వచ్చే అవకాశం ఉన్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. ఒక్క రోజులోనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అందాయంటే మరొక రోజుల్లో 21 లక్షలు ఖచ్చితంగా వస్తాయని చెబుతున్నారు. చూడాలి మరి ముఖ్యమంత్రి అతీషి కోరిన 40 లక్షల రూపాయలు ఎన్ని రోజుల్లో జమ కానున్నాయి అని. ఇటీవలే ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా ఓ క్రౌడ్ ఫండింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. అయితే ఆయనకు ఇప్పటి వరకు ఎంత మొత్తం విరాళాలు వచ్చాయనే దానిపై మాత్రం సమాచారం తెలియరాలేదు. ఇదంతా ఇలా ఉండగా ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 3 రోజులకే అంటే ఫిబ్రవరి 8వ తేదీనే ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించనున్నారు.